సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ అంబటి రాంబాబు గారు హరిహర వీరమల్లు గురించి చేసిన ట్వీట్ అనేది ఇంకో కొత్త చర్చకు దారితీసింది సార్. అంటే ఈయన పనిగట్టుకొని హరిహర వీరమల్లు గురించి ట్వీట్ ఎందుకు చేశారు, అది కూడా సూపర్ హిట్ కావాలని ఎందుకు కోరుకున్నారు అని ఒక చర్చ ఒకటి జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆయన ఏమన్నా జనసేన వైపు చూస్తున్నారా, జనసేనలో జాయిన్ కాబోతున్నారా తొందరలో, ఆ ప్రయత్నంలో భాగంగానే ఇలా సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ ఈ ట్వీట్ చేశారా అన్న ఒక చర్చ అయితే జరుగుతుంది సార్. మరి జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏమీ ఉండవండి. ఆయన వైసీపీలోనే ఉంటాడు. ఒకవేళ వెళ్ళిపోదలుచుకుంటే ఇలా ఈ సినిమా గురించి ట్వీట్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి ఏం లేదు. హాయిగా ఆ పార్టీకి రాజీనామా సమర్పించి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ వెళ్ళగల సమర్థత ఉంది ఆయనకి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఓపెన్గా మాట్లాడదలుచుకుంటే మనకి చాలా సందర్భాల్లో ఒక పార్టీ ఏదైనా సరే ఒక ప్రాంతీయ పార్టీ పెట్టినప్పుడు ఆ ప్రాంతీయ పార్టీ వ్యవస్థాపకుడు ఏ కులానికి చెందినవాడో ఆ కులం తాలూకా వాళ్ళు ఇతర పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు అని ఒక అజంప్షన్ స్టోరీస్ అల్లుతారు మీడియాలో. ప్రజారాజ్యం అనేటువంటి పార్టీ చిరంజీవి గారు పెట్టినప్పుడు చిరంజీవి గారి అభిమాని ఎవరు, అంబటి రాంబాబు. చిరంజీవి గారి సినిమాలకు బ్యానర్లు కట్టినటువంటి చరిత్ర ఉంది ఆయనకి. ఆయన వీళ్ళందరూ వెళ్ళిపోతారు ప్రజారాజ్యంలో కానీ ప్రచారం జరిగింది అప్పుడు. ఆయన, కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ. కానీ ఎవరూ కదలలేదు. అందరూ వైఎస్ దగ్గరే ఉన్నారు. ఆ టైంలో ఎవ్వరూ కదలలేదు. అప్పుడు వెళ్ళిపోయేవాడైతే అప్పుడే వెళ్ళిపోయి ఉండేవాడు. ఆయన వెళ్ళలేదు, నిలబడ్డాడు. తర్వాత చిరంజీవి గారి సినిమాలు ఆయన ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అవుతున్నప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాడు. అయితే అప్పటికి రాజకీయాల్లో లేడు. ఈయన కాంగ్రెస్లోనూ లేడు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్తో వచ్చాడు. కాంగ్రెస్లో ఆయన ప్రయాణించినప్పుడు అంబటి రాంబాబు కూడా కాంగ్రెస్తో ఉన్నాడు. వైఎస్ఆర్సీపీ ప్రారంభం అవగానే అటు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన కాంగ్రెస్తో ఉన్నాడు. ఉన్నప్పటికీ ఆయన తర్వాత రాజకీయ సన్యాసము ప్రకటించి సినిమా చేసినప్పుడు ఆ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకున్నాడు. సో చిరంజీవి వాళ్ళ అబ్బాయి వాళ్ళ సినిమాలన్నీ ఆడాలి అని కోరుకుంటాడు ఆయన. ఆ ప్రాసెస్లోనే ఆయన ట్వీట్ చేశాడు తప్ప ఆయన ఏదో పొలిటికల్ డెసిషన్ తీసుకుని ఈ ట్వీట్ చేశాడు అనేది తప్పు. అలా వెళ్ళదలుచుకుంటే ఈ స్ట్రైచర్ అది కాదు. ఇంకొంచెం కింది శ్రేణి నాయకులైతే అలాంటి ట్వీట్లు వేయటం ద్వారా అవతల వాళ్ళని అట్రాక్ట్ చేయాలనుకుంటారు. ఇక్కడ అంబటి రాంబాబు నిజంగానే కదిలితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అంబటి రాంబాబు లాంటి వాడు గనక పార్టీ మారితే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ వైపు వెళ్ళటమే దాదాపుగా కూటమి దిశగా అడుగులు వేస్తే చాలా గొప్ప ప్రయోజనం సాధించినట్టుగానే చూడాలి. కానీ అలా కదులుతాడు, అంత ఈజీగా కదులుతాడని నేనైతే అనుకోవడం లేదు. అంత ఈ హింట్ ఇచ్చి అట్రాక్ట్ చేసి వెళ్లాల్సిన పరిస్థితి లేదు. అతనికి క్యాడర్ ఉంది, అతనికంటూ ఒక ప్రత్యేకమైన క్యాడర్ ఉంది. తను ఆర్గనైజ్ చేసుకోగలడు. సత్తెనపల్లి ఏరియాలో ఆయనకు ఉండాల్సిన రిసోర్సెస్ ఆయనకు ఉన్నాయి. చాలా కామన్గా జరుగుతాయి ఇవి. అంటే భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వాళ్ళు వేరువేరు శిబిరాల్లో ఉండి ఆ వేరువేరు శిబిరాల తాలూకా ఇప్పుడు 85 ఈ జనరేషన్కి అసలు గుర్తుండే అవకాశం లేనటువంటి ఒక సంఘటన చెప్తాను నేను. ప్రతిఘటన అనే సినిమా రిలీజ్ అయింది. ప్రతిఘటన సినిమా ఎవరి కోసం ఎవరి మీద తీశారో ప్రపంచంలో ఆ రోజున అందరికీ తెలుసు. వంగవీటి రంగాన్ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా అది, రామోజీరావు గారు. ఆ సినిమా విజయవాడ అలంకారంలో మార్నింగ్ షో రంగా గారు చూశాడు. చూసి అప్పుడు ఈ మీడియా లేదు, లోగోల మీడియా లేదు, లోగోల గోల లేదు. అప్పుడు ఆయన సినిమా చూసి బయటకు వస్తుంటే పేపర్ వాళ్ళు అడిగారు. అక్కడే అడిగితే ఎలా ఉంది సినిమా అంటే చాలా బాగా తీశారు, మంచి సినిమా, ఇలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను నేను అన్నాడు. అది పబ్లిష్ అయింది పేపర్లో. ఆ సినిమా ఆయన మీదే తీశారు. ఆయన టార్గెట్ చేస్తూ తీసిన సినిమా. ఈ విషయం ప్రపంచం అందరికీ తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన చాలా పద్ధతిగా సినిమా చూసి చాలా బాగుంది, ఇలాంటి సినిమాలు అనేకం రావాలని కోరుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలా జరుగుతుంది. అది ఆ రోజున ప్రముఖ వార్త. అలా ఇప్పుడు అంబటి రాంబాబు వైసీపీలో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ సినిమాకి వ్యతిరేకంగా మాట్లాడాలని కోరుకునే వాళ్ళకి అనుకూలంగా మాట్లాడటం అనేది కొంచెం షాకింగ్గా అనిపించింది. ఈ షాకింగ్గా అనిపించటం వలన ఒకవేళ ఆయన మారిపోతాడేమో అనే స్పెక్యులేషన్కి దారి ఏర్పడింది. కానీ ఆయన ఇలాంటి ట్వీట్లు చేసి వెళ్ళడు. వెళ్ళదలుచుకుంటే ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి
జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఘాటుగా పెడతాడు. ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కూడా అలాంటి కార్యక్రమమే చేశాడు. జగన్తో వెళ్ళాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా అదే చేశాడు. అలాగే అంబటి రాంబాబులో ఒక